పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒక్క విజయం కోసం ఎన్నో ప్రయత్నాలు, ఎన్నోసార్లు ఓటమి రుచి, ఎన్నో ఆశలు, నిరాశలు, ఎన్నో విమర్శలు కూడా ఒక స్వప్నంలా మిగిలిపోతుందనుకున్న 18 ఏళ్ల కల ఎట్టకేలకు సాకారమైంది. ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ కేవలం 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఇందులో కోహ్లీ టాప్ స్కోరర్. మిగిలిన బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు. హర్షదీప్, జెమిసన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. 8.2 ఓవర్లలో 72 పరుగులు, 1 వికెట్తో పంజాబ్ మంచి పునాదే వేసుకుంది. ప్రియాంష్ అవుట్ కాగా మరో ఓపెనర్ ప్రబ్ సిమ్రన్ కు తోడైన ఇంగ్లీష్ మైదానంలో దంచడం మొదలుపెట్టారు. బ్యాటర్లు మరీ చెలరేగిపోయినా పంజాబ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశాది. కానీ ఆ జట్టు ఇన్నింగ్స్ అనూహ్యంగా కుదుపుకులోనింది. ఫుల్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయాస్, ఇంగ్లీష్ వికెట్లు సహా 3 వికెట్లు 26 పరుగుల వ్యవధిలో కోల్పోయి పంజాబ్ ఓటమి దిశగా సాగింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన కృణాల్ 2 కీలక వికెట్లు పడగొట్టడమే కాకుండా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకొని పంజాబ్ ను గట్టిగానే దెబ్బతీశాడు. కృణాల్ బౌలింగ్ లో ప్రబ్ సిమ్రన్ అవుట్ కాగా షెఫర్డ్ బౌలింగ్ లో ఒక పేలవ షాట్ తో శ్రేయాస్ అవుట్ అయ్యాడు. జోరుగా సాగుతున్న ఇంగ్లీష్ కృణాల్ బౌలింగ్ లో బౌండరీ వద్ద లివింగ్స్టన్ అందుకున్న ఒక చక్కని క్యాచ్ కు వెనుతిరిగాడు. 14 ఓవర్లలో పంజాబ్ 106 పరుగులు, 4 వికెట్లతో నిలువగా ఆర్సీబీ పట్టు బిగించింది. పంజాబ్ సాధించాల్సిన రక్తెట్ బాగా పెరిగిపోయింది. ఆఖరి 6 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. సుశాంక్ 2 సిక్స్లు, వధేరా 1 సిక్స్ బాదడంతో పంజాబ్ మళ్లీ పోటీకి పుంజుకుంది. 4 ఓవర్లలో 55 పరుగులు అవసరమయ్యాయి. కానీ భువనేశ్వర్ ఒకే ఓవర్లో వధేరా, స్టాయినిస్ లను ఇద్దరిని అవుట్ చేసి పంజాబ్ ను దెబ్బతీసి ఆర్సీబీని సంబరాల్లో ముంచెత్తాడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.